తర్వాత ఆఖరిలో కలిపురుషుడు వచ్చాడు. పిశాచం లాంటి ఆకారము, విచారమైన ముఖము, కుడి చేత్తో నాలుకని, ఎడం చేత్తో తన అంగాన్ని పట్టుకుని ఉన్నాడు. ఏ కారణం లేకుండానే పకపకా నవ్వుతూ ఉన్నాడు, వలవలా ఏడుస్తూ ఉన్నాడు. బ్రహ్మగారు అది చూసి, ఏమిటి నీ రూపానికి అర్థము అని అడిగారు. అడిగితే, నాది కలియుగ స్వరూపం, నాకు సిగ్గు ఎగ్గు ఏవి ఉండవు, ఎంతటి వాడైనా సరే జిహ్వా చాపల్యానికి, కామసుఖానికి లొంగి తీరాల్సిందే, అందుకే నా 2 చేతులతో ఇవి 2 పట్టుకున్నాను అన్నాడు. అలాగనే కారణం లేకుండా పరుల్ని హింసించటం, ఎప్పుడు ఎవడో ఒకరితో గొడవ పడటం, విపరీతమైన అహంకారం, మోసం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నాకు ఆత్మీయ అనుచరులు. పూజలు, పుణ్యకార్యాలు, దైవనామస్మరణ చేసేవాళ్ళు ఎవరైనా నాకు శత్రువులు. నా అనుచరులతో వాళ్ళని దారుణంగా దెబ్బతీస్తాను అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారు నవ్వుకుని, అది కలియుగ లక్షణం, ఏం చేస్తాము, కానీ కలియుగ జీవులకి ఒక అభయం ఇస్తున్నాను. ఏమిటంటే, ముందు